ఈరోజు ఉద్యోగం లేదని నిన్నంటుంటే నీ గుండె పగిలిపోతుంది. నీకు సొంత గృహము లేదని చెప్పగానే నీ గుండె పగిలిపోతుందేమో. ఒంటరిగా బ్రతుకుతున్నావేమో, అనాథగా బ్రతుకుతున్నావేమో, దిక్కులేని స్థితిలో ఉంటున్నావేమో. ఈరోజు పగిలిన గుండెతో ఆ కుమ్మరి యుద్ధకి వచ్చి, పగిలితే నీ పిల్లల్ని నా దేవుడు ప్రపంచానికి పరిచయం చేస్తాడు. కొన్నిసార్లు మనం పగలాలమ్మా. మన బిడ్డలు దీవించబడాలంటే మనం పగలాలి. మనం పగలకపోతే మనం దీవించబడలేదు. మాటకు మాట సమాధానం చెప్పేస్తే ఎక్కడ పగులుతాం? అహంకారం వచ్చేస్తుంది, గర్వం వచ్చేస్తుంది. ఒక తల్లి నిన్ను ఏదైనా అనుకోండి, నన్ను అంటావనుమో. ప్రాక్టికల్ గా ఎప్పుడైనా అనుభవించారా మీరు? అనుభవిస్తే అర్థమవుతుంది. మీలో క్రీస్తు కనపడాలి. మీ గుండె పగిలిపోయిన వాసన క్రీస్తుకు వాసన రావాలి. అయ్యో, నా కుమారుడి గుండె పగిలిపోయింది, నా కుమారుడు వేదనలో ఉన్నాడు, నా కుమార్తె వేదనలో ఉంది. నువ్వు పగిలిన గుండెతో గనక ఉంటే ఆ సువాసన నా యేసుకు చేరుతుంది. ఆ దేవుడే ప్రపంచానికి వాసనను పరిచయం చేస్తాడు.